గరుడ పురాణం ప్రకారం ధర్మశాస్త్రంలో చెప్పిన మహాపాతకాలు ఘోర పాపాలు ఆధారంగా ఉంటాయి. ఒకటి బ్రహ్మహత్య. ఈ బ్రాహ్మణ్ణి లేదా ధర్మబద్ధంగా జీవించే జ్ఞానిని వ్యక్తిని హత్య చేయడం. ఇక్కడ బ్రాహ్మణ్ని హత్య చేసిన, ఒక ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తిని హత్య చేసిన ఆ వ్యక్తికి ఇంకా తిరుగులేని ఇంకా దోషం అంటినట్టే. వేదజ్ఞానం కలిగి ధర్మాన్ని అనుసరించే వ్యక్తి అలాంటి వ్యక్తిని హత్య చేయడం అత్యంత ఘోర పాపం. గరుడ పురాణం ప్రకారం శిక్ష ఏంటంటే తీవ్రమైన నరకయాతన ఉంటుంది. ఎన్నో జన్మల వరకు దుఃఖం. ఆ పాప నుంచి విముక్తి అవ్వడం చాలా చాలా కష్టం. ఇలాంటి వ్యక్తులను కొట్టడం, తిట్టడం, అవమానించడం లాంటి పనులు కూడా చేయడం మహాఘోరం, పాపం కూడా. ఇలాంటివి చేయకూడదు కూడా. రెండవది సూరాపానం, మద్యాన్ని బానిసవడం. ఆల్కహాల్ అడిక్షన్. మద్యం వల్ల బుద్ధి నశిస్తుంది, ధర్మం, నీతి, కుటుంబం నాశనం అవుతాయి. జ్ఞాన ఋషులు దీన్ని మహాపాపంగా పేర్కొన్నారు. దీని ఫలితంగా కూడా శిక్షలు ఉన్నాయి. ఫలితం ఏంటంటే బుద్ధిహీనత జన్మలు, వ్యాధులు, దారిద్రం మరియు నరకయాత్ర. కాబట్టి వీటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉంటే చాలా చాలా ఏ వ్యక్తికైనా మంచిది. జీవితంలో సురాపానం అంత దిక్కుమాల పని ఇంకోటి ఉండదు. మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి. స్థేయ దొంగతనం అనమాట. చిత్రంలో ఇది మనకి కనిపిస్తున్నదే. ఇతరుల సంపద కావాలని దొంగిలించడం. చిన్నదైన పెద్దదైన దొంగతనం మహాపాపం. మోసంగా అక్రమంగా సంపాదన కూడా దీనిలో వస్తాయి. ఇలాంటి పనులు చేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల ఎలాంటి శిక్షలు వస్తాయి తెలుసా? దారిద్ర్య జన్మలు వస్తాయి. అది భరించడం అవసరమా? ఆకలి, అవమానకర జీవితం, నరకంలో శిక్ష ఘోరం. దాని బదులుగా ఈ ధర్మంగా ప్రకారం వెళ్ళడం చాలా చాలా ఏ వ్యక్తికైనా మంచిది. కానీ వినేవాళ్ళు ఎవరు? చేసే అసలు పాటించే వాళ్ళు ఈ కాలంలో ఎవరు ఉన్నారు చెప్పండి? దారిద్ర్య బాధ చాలా బాధాకరమైనది. అది తట్టుకునే శక్తి మనిషికి ఉండదు చాలామందికి. నెక్స్ట్ది గురుద్రోహం. నాలుగోది గురువుని మోసం చేయడం, హాని చేయడం. అంటే గురువు అంటే విద్యనిచ్చిన వ్యక్తి. తల్లిదండ్రులు కూడా గురువులే. వారి మీద ద్వేష, హింస, అపకారం, మహాపావం, పట్టించుకోకపోవడం. ఇది కూడా గరుడ పురాణం ప్రకారం దీనికి జ్ఞానం నశిస్తుంది. జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. ఎప్పుడు స్థిరత్వం ఉండదు. ఘోరమైన నరక శిక్షలు ఉంటాయి. మీరు ఊహించడానికి కూడా వీలైనంత నరక శిక్షలు ఉంటాయి. ఇప్పుడు కూడా తల్లిదండ్రులని, గురువుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక వయసు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా శక్తి సామర్థ్యాన్ని నశిస్తుంది. కాబట్టి ఒక చంటి పిల్లలతో సమానంగా ఉంటారు. కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం మనకి బాధ్యత. ఈ బాధ్యత విస్మరించాలి. జీవితంలో భార్యతో తప్పించి మిగతా వారితో ఉండడం అంత కరెక్ట్ కాదు. ఇది అనైతిక సంబంధాలు, ఇమ్మోరల్ అంటారు. ఇమ్మోరల్ రిలేషన్స్. దీనికి ధర్మయుద్ధమైన విషయం. దీనివల్ల ఏమో జరుగుతుంది తెలుసా? విపరీతమైన వారికున్న దోషంగా వీళ్ళకి అంటుకుంటుంది. తీవ్రమైన మానసిక క్షోభ, రోగాలు, పునర్జన్మలు, జంతు జన్మలు, ఇవి ఊహించడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటి విషయాల్లో అడుగు పెట్టడం కూడా ద్రోహం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం,